అందరికీ నమస్కారం. నా పేరు సుమన్ జెల్లి. సిస్టమ్ డిజైన్ నేర్చుకోవాలి తెలుగులో అనుకునే వారికి నేను షేర్ చేసే కంటెంట్ చాలా బాగా ఉపయోగపడొచ్చు. మనం ముందు వీడియోలో వెబ్ టైర్‌ని, డేటాబేస్ టైర్‌ని సెపరేట్ చేయటం వల్ల స్కేలింగ్ అనేది పాసిబుల్ అవుతుందని తెలుసుకున్నాం కదా! మరి ఈ స్కేలింగ్‌ని ఎలా చేయొచ్చు? మనం 2 రకాలుగా స్కేల్ చేయొచ్చు. ఒకటి వర్టికల్ స్కేలింగ్. దీనిని స్కేల్ అప్ అని కూడా అంటాం. ఈ విధానంలో ఒక సర్వర్ యొక్క సీపీయూని, మెమరీని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. రెండవది హారిజాంటల్ స్కేలింగ్. దీన్ని స్కేల్ అవుట్ అని కూడా అంటాం. ఈ విధానంలో సర్వర్స్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. వర్టికల్ స్కేలింగ్‌లో వర్టికల్ స్కేలింగ్‌లో మనకి 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒకటి హార్డ్‌వేర్‌కి ఉండే లిమిటేషన్స్ వల్ల మనం అన్‌లిమిటెడ్ సీపీయూని, మెమరీని యాడ్ చేయలేము. రెండవది దీనికి ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒక సర్వర్ డౌన్ అయితే ఎంటైర్ అప్లికేషన్ ఆఫ్‌లైన్‌కి వెళ్ళిపోతుంది. సాధారణంగా ఎర్లీ స్టేజ్‌లో ఉన్న స్టార్టప్స్ ఈ విధానాన్ని ఫాలో అవుతాయి. హారిజాంటల్ స్కేలింగ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ ఈ విధానాన్ని ఫాలో అవుతాయి. మనం ముందు డిజైన్‌లో యూజర్స్ డైరెక్ట్‌గా వెబ్ సర్వర్‌తో కనెక్ట్ అవ్వడం వల్ల ఆ సర్వరు డౌన్ అయితే ఎంటైర్ అప్లికేషన్ అనేది ఆఫ్‌లైన్‌కి వెళ్ళిపోతుంది. రైట్? రెండవ సందర్భంలో ఒక సర్వర్‌ని యూజర్స్ కంటిన్యూయస్‌గా రీచ్ అవ్వటం వల్ల ఆ సర్వర్ యొక్క రెస్పాన్స్ అనేది స్లోగా ఉంటుంది. కొన్నిసార్లు క్రాష్ కూడా అయిపోవచ్చు. రైట్? సో, మరి ఈ ఛాలెంజ్‌ని మనం ఎలా సాల్వ్ చేయాలి? దీనికి లోడ్ బ్యాలెన్సర్ అనే ఒక టెక్నిక్‌ని వాడతాం. నెక్స్ట్ వీడియోలో అది తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.